హలో, మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది వెజిటబుల్తో బిర్యానీ అండి. ఇది సింపుల్గా ఈజీగా చేసుకునే రైస్ ఐటెం. నేను 2 కప్స్ రైస్ తీసుకుని కడిగి ఉంచుకోవాలి. దీనికి కావాల్సినవి మసాలా దినుసులండి. మామూలుగా షాపులో చిన్న ప్యాకెట్ అమ్ముతారు, ఒక 10 రూపాయలు. అన్ని రకాలు ఉంటాయి దాంట్లో. అవన్నీ కూడా వేసుకుని వేయించేసుకోవచ్చు. 2 కప్స్ అంటే ఇంచుమించుగా ఒక పావు కిలో బియ్యం అండి. దీనికి మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి. మసాలా దినుసులు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. దీనికి వెజిటబుల్స్ కూడా నేను అన్నీ ఒక్కొక్కటి తీసాను. పిల్లలు అప్పటికప్పుడు అడిగినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కావాలి, సండే అలాంటప్పుడు వాళ్ళకి ఏదైనా వెరైటీ కావాలన్నప్పుడు ఇది సింపుల్గా చేసిందండి. ఒక ఉల్లిపాయ మీడియం సైజు, అలాగే మీడియం సైజు క్యారెట్, బీన్స్ ఒక 4, క్యాప్సికమ్ మీడియం సైజు, అలాగే బంగాళదుంప అవన్నీ కూడా తీసుకుని నూనెలో ఇవన్నీ మసాలా దినుసులు వేయిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ కలిపి వేయించుకొని దాంట్లోనే మనం పసుపు వాటికి వేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా మరియు రుచికి సరిపడ ఉప్పు, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. ఈ నూనె కూడా ఎక్కువ 3-4 స్పూన్లు వేస్తే సరిపోతుంది. చూసారుగా బిర్యానీ అన్నీ వాటిలోనే వస్తాయి. మీరు సింపుల్గా చేయొచ్చండి. ఎక్కువ స్పైసీ ఉండదు. పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఎప్పుడు అడిగినప్పుడు ఇంట్లో ఒక్కొక్క వెజిటబుల్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కటి వేసి ఇలా చేసి పెడితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి గ్యాస్ ట్రబుల్ అలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇది చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను చెప్పేవన్నీ కూడా సింపుల్గా అయిపోయేవి, ఈజీగా అయిపోయండి. మీరు బెల్ సింబల్లోకి నొక్కితే కనుక నోటిఫికేషన్లో మీకు నేను చేసిన వీడియోస్ వస్తాయి. అవి కూడా మీరు చూసి లైక్ చేయండి, ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా కామెంట్ చేయండి. చూసారుగా ఇలా అన్ని వరుసగా ఒకరితో గరం మసాలా, చాట్ మసాలా, గరం మసాలా, ధనియా, జీరా పౌడర్ అన్నీ ఇలా వేసుకుని కొద్దిగా కారం అంటే పిల్లలు తినడాన్ని బట్టి నేను 2 పచ్చిమిరపకాయలు వేసాను. అందుకని ఒక అర స్పూనే కారం వేసాను. ఎక్కువ కారం కావాలంటే స్పైసీ ఎక్కువ అయితే కనుక మళ్ళీ పిల్లలు తినని కొద్దిగా తగ్గించి వేసాను. మీరు కూడా వేసుకుని దాంట్లోనే రుచి సరిపడ ఉప్పు వేసుకుని మొత్తం అంతా మగ్గిన తర్వాత దీనికి ఒకటికి 2 పోస్తే ఎక్కువ అవుతాయని చెప్పి నేను 3 గ్లాసులు నీళ్ళు పోసాను. అంటే 2 కప్పులు దానికి 3 కప్పులు నీళ్ళు పోసి అలాగే కొద్దిగా మీగడగా వేసుకోవాలి. ఇంట్లో ఉంటే మీగడ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అంతా కలిపి మనం రెడీగా ఈ 3 కప్పులు నీళ్ళండి. ఈ 3 కప్పులు నీళ్ళు పోసుకుని ఎసరు పోసుకుని ఆ ఎసరు బాగా మరగనివ్వాలి. ఎసరు మరుగుతున్నప్పుడే దాన్ని పొయ్యి సిమ్లో పెట్టి మనం రెడీగా ఉంచుకున్న బియ్యం కూడా వేసి సగపాటి ఉడికిన తర్వాత అప్పుడు మూత పెట్టి నేను మామూలుగా కుక్కర్లో కాకుండా మామూలుగా విడిగా చేశానండి. అది మూత పెట్టి దాని మీద రాయి పెట్టాను. ఎందుకంటే పైకి ఇది అవ్వకుండా ఉంటుందని, తెరిపోకుండా ఉంటుందని చెప్పి రాయి పెట్టాను. మీరు మామూలుగా ఎలా అయినా చేసుకోవచ్చండి. ఏంటంటే ఎక్కువ గిన్నెలు అవి అవ్వకుండా ఇలా సింపుల్గా చేసిన పద్ధతి అండి. నేను ఎక్కువ కూడా వంట చేసేటప్పుడు ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ గిన్నెలు కూడా వాడండి. సింపుల్గా చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ గిన్నెలు చేసి పని అమ్మాయి రానప్పుడు అవి తోముకుండా చాలా కష్టం అవుతుందని చెప్పి నేను ఇలా సింపుల్గా చేస్తుంటాను అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత చూసారు కదా, నీళ్లు పోసి ఎసరు మరగనిచ్చి దాంట్లో బియ్యం వేసి మీరు సగపాటు ఉడికిన తర్వాత పడబెట్టి పెట్టి ఉంచడండి. ఇది ఉడుకుతుంది, సమంగా ఉడికి చక్కగా పొడి ఆడుతూ వస్తుందండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి లైక్ చేయండి, ట్రై చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు, ప్లస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవి వచ్చేసరికి ఎసరు మరుగుతున్నప్పుడు ఇలా బియ్యం వేసేసి సిమ్లో పెట్టేసి బాగా కొద్దిగా నీరంతా ఇదైన తర్వాత అప్పుడు మూత పెడితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్. ఇది టైం కూడా ఎక్కువసేపు పడుతుందండి. మనం అన్నీ రెడీ చేసుకోవడానికి టైం పడుతుంది, కానీ ఒక పావు గంటలో ఇది రెడీ అయిపోతుంది. దీనికి నేను రైతా చేశానండి.
ఇది చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఏ వంట రానివాడు కొత్తగా నేర్చుకున్నాడు కూడా ఇది ఈజీ మెథడ్ అండి. ఈ రెసిపీ చేసుకోవడం ఈజీ అండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎక్కువ జాబ్ హోల్డర్స్కి, బ్యాచిలర్స్కి, కొత్తగా నేర్చుకున్నకి ఉపయోగపడే రెసిపీ అండి. ఎక్కువ సామాన్లు ఇవి కూడా చేసుకోకుండా సింపుల్గా అయిపోయేట్టుగా చేశాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి. జాబ్ హోల్డర్స్కి చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా, అది ఉడికింది. ఇలా మూత తీసి చూస్తే ఉడికిపోయిందండి. నీరు అవనంటే ఒక్క నిమిషం మళ్ళీ పొయ్యి పెట్టి సిమ్లో ఉంచేసి తర్వాత ఆఫ్ చేసి తర్వాత మనం చూసారు కదా, కొద్దిగా నీరుని మళ్ళీ మూత పెట్టాను. మూత పెట్టి మళ్ళీ తీసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1 మినిట్ అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి రెసిపీ. ఏమి కూరలు అవి ఎక్కువ లేనప్పుడు, ఇలా ఎవరినా వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకున్నానండి. ఇది క్వాంటిటీ మెజర్మెంట్ నేను సుమారుగా 4కి సరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు న్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని రైతాతో సర్వ్ చేసుకోండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా, మీ నేబర్స్కి మీరు షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి. ఎలా ఉందనేది మీరు కామెంట్ రూపంలో చేస్తే మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి, ఇంకా వెరైటీస్ కూడా పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాంటి సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.